బండి భగీరథ్ను రెండవ రోజు పోలీస్ కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. పోక్సో కేసులో భాగంగా భగీరథ్ను పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఇక పోక్సో కేసులో కీలక విషయాలను కూడా పోలీసులు సేకరిస్తా ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఏంటి ఈ ఎపిసోడ్కి సంబంధించి కూడా ఎప్పుడు ఎండుకారు పడే అవకాశం ఉంది? పోలీస్ కస్టడీలో బండి భగీరథ్ ఏ అంశాలకు సంబంధించి ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది? థ్యాంక్ యూ సారం. అయితే పోక్సో కేసుకు సంబంధించి బండి భగీరథను పోలీసులు ఇప్పటికే నిన్న కస్టడీకి అయితే తీసుకున్నారు. నిన్న ఉదయం ఏదైతే చర్లపల్లి జైలు నుండి బండి భగీరథను కస్టడీకి తీసుకొని ఇటు మెడికల్ చేసిన తర్వాత ఆ విచారణ అయితే ప్రారంభించారు. అయితే మొదటగా ఇటు ఫామ్ హౌస్ తీసుకెళ్ళి, అంటే ముఖ్యంగా ఆ మైనర్ బాలికి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం డిసెంబర్ 31వ తారీఖున ఫామ్ హౌస్ లోనే తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ కూడా ఆమె ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం నిన్న ఏదైతే ఈ మెడికల్ అయిన తర్వాత నేరుగా ఫామ్ హౌస్ కి అయితే తీసుకెళ్లారు. ఫామ్ హౌస్ తీసుకెళ్లి అక్కడ పూర్తిగా విచారించిన తర్వాత ఆ తర్వాత మరొకసారి డీసీపీ ఆఫీస్ కి అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇటు మేడ్చల్ కోర్టు కూడా బండి భగీరథను విచారించేందుకు 3 రోజులు కస్టడీ అనుమతి ఇచ్చిన నేపథ్యంలోని ఇటు పోలీసులు నిన్న ఉదయం ఏదైతే బండి భగీరథను ఏదైతే అదుపు తీసుకొని చల్లపల్లి జైలు నుంచి ఇటు విచారణ అయితే ప్రారంభించారు. అయితే ముఖ్యంగా ఈ అమ్మాయికి సంబంధించి ఎన్నాళ్ళ నుంచి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, అయితే ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అయితే ముఖ్యంగా ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం 3 సార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ కూడా ఆమె కంప్లైంట్ చేసింది. కాబట్టి దానిపై పూర్తిగా విచారిస్తున్నారు. ఈ రోజు రెండో రోజు కూడా బండి భగీరథను పూర్తిగా విచారించే అవకాశం అవుతుంది. అయితే ముఖ్యంగా ఈ అఘాయిత్యం జరిగిన సమయంలో కూడా బండి భగీరథ స్నేహితులు కూడా అదే అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా పిలిపించి ఈరోజు విచారించే అవకాశం అవుతుంది. ముఖ్యంగా బండి భగీరథకు అమ్మాయికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అయితే గతంలో వీళ్ళు ఎక్కడెక్కడికి తిరిగారు, ఏమేమి చేశారనే దానిపై కూడా పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 3 రోజులు కస్టడీ ఇచ్చారు కాబట్టి రేపు కూడా బండి భగీరథను విచారించిన తర్వాత ఇటు వైద్య పరీక్షలు నిర్వహించి మరొకసారి చల్లపల్లి జైలుకి రేపు సాయంత్రం కోర్టులో హాజరుపరిచి చల్లపల్లి జైలుకి అయితే పంపించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కుమార్.